హాయ్ అండి, ఇది ట్యూస్డే రోజు ఈవినింగ్ వ్లాగ్. పిల్లలు స్కూల్ నుండి వచ్చి చక్కగా బయట కూర్చొని ఒకళ్ళ మొహాలు ఒకళ్ళు చూసుకొని నవ్వుతున్నారు. దాన్ని ఏమో గట్టిగా గొడవ చేస్తా వాళ్ళ తమ్ముడు నవ్విస్తుంది. దాన్ని చూసి వాడు నవ్వుతున్నాడు. స్నానం చేసేసి వచ్చి ఇంకా హోంవర్క్ రాసుకుంటుంది. వాళ్ళ డాడీ చెప్తున్నాడు ఇలా అని 1 to 10 నెంబర్స్ రాయమన్నారంట వాళ్ళ మిస్. ఆ వరుసగా 1 రాసుకుంటా వెళ్ళిపోయింది. అదేంటి 1 to 10 కదా అంటే, నేను మర్చిపోయాను మమ్మీ, నాకు తెలియదు మమ్మీ అని చెప్తుంది. ఇప్పుడే చెప్తుంటే రాస్తుంది. అండ్ పిల్లలు వచ్చేసారు కదా, ఇంకా రేపు మార్నింగ్కి టిఫిన్కి ఏం లేదని చెప్పేసి దోసపిండి వేస్తున్నాను. అలా జరుగుతుంది. రేపు మార్నింగ్ మళ్ళీ ఎర్లీగా లేవాలి కదా, అందుకని ఈరోజే దోసపిండి వేసుకొని రేపు కావాల్సినవి అన్నీ సర్దుకుంటున్నాను. మళ్ళీ మార్నింగ్ పిల్లలకి బాగా హరివరి అయిపోతుంది. అండ్ పిల్లలు ఈవినింగ్ ఏదో ఒకటి అడుగుతున్నారని చెప్పేసి పునుగేసాను ఇవాళ వేడివేడిగా. ఇందాక నుండి వచ్చిన దగ్గర నుండి అడుగుతుంది పాప, ఏదన్నా పెట్టు మమ్మీ, ఆకలేస్తుంది అని. ఇంట్లో ఎన్ని స్నాక్స్ ఉన్నా మళ్ళీ ఏదో ఒక టిఫిన్ అడుగుతుంది. సర్లే అని టిఫిన్ ఇస్తున్నాను. ఏదైనా 1-2 తింటుంది, మళ్ళీ ఇంకా నాకు ఫుల్ అయిపోయింది ఇంకా చాలా అని చెప్తుంది మళ్ళీ. కానీ డైలీ ఏదో ఒకటి కొంచెమైనా తినడానికి తనకి అదొక అలవాటులాగా అడుగుతుంది. అండ్ దాంట్లో చట్నీ చేస్తున్నానండి, అంతే, కొబ్బరి చట్నీ చేస్తున్నాను. ఇంకా వెంటనే అందరికి పెట్టేసి ఇస్తున్నాను. ఫాస్ట్గా పని అయిపోతుంది ఇంక వెంటనే అని చెప్పేసి. మీ ఇంట్లో పిల్లలు కూడా ఇలాగే రోజు ఏదో ఒక టిఫిన్ లేకపోతే ఏదో ఒకటి అడుగుతారా? సేమ్ మా దానివి అయితే రోజు తినకపోయినా చేసి అక్కడ పెడితే చాలా, తను తిన్నంత సాటిస్ఫై అయిపోతుంది. తినదు బట్ కానీ తనకు కావాలి. ఇమీడియట్గా తను అనుకున్నట్టు ఇప్పిస్తే తను కామ్ ఉంటుంది, లేదంటే గొడవ చేస్తుంది. ఇంకా అట్లా అలవాటైపోయింది తనకి. తినపోయిన చేసి ఇవ్వాలి, కొంచెమే తింటుంది బట్ కానీ అల్లరి మాత్రం కావాల్సినంత చేస్తుంది. అండ్ వాళ్ళ స్కూల్లో ఇవాళ ఏదో యాక్టివిటీ జరిగిందంట, అంతే. దాని గురించి వాళ్ళ మేడం ఒక చిన్న క్లిప్ పెట్టారు, అది మీకు యాడ్ చేస్తున్నాను చూడండి. ఏదో స్పాంజ్ ముంచేసి వాటర్ స్క్వీజ్ చేస్తున్నారు ఒక ప్లేట్లోకి. అండ్ చిన్న యాక్టివిటీస్ జరుగుతూ ఉంటాయి కదా పిల్లలకి, మామూలుగా రొటీన్ వర్క్స్ లాగా నేర్పిస్తున్నారు. అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వ్లాగ్.